విజయభాస్కర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి. నా పేరు విజయభాస్కర్ అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ దర్శి మండలం చేస్తున్నాను. ఓకే సార్, నేను కారుణ్య నియామకానికి అప్లై చేసి 3 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పటి వరకు జిల్లా పరిషత్లో ఎటువంటి ఖాళీ లేవు, మీకు 10 సంవత్సరాలు పడుతున్నాయి అన్నట్టు చెప్తున్నారు. మేము రిపీటెడ్ గా డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కలుస్తానే ఉన్నాం. దాని గురించి ఫైల్ పెట్టారు కానీ జిఐడిలో ఉంది, కానీ లాస్ట్ టైం కలిసినప్పుడు మమ్మల్ని లోపల పిలిచి ఒక వార్నింగ్ లాగా ఇచ్చి పంపించారు అంతే. మేము ఏదో 30 సంవత్సరాలు మా నాన్నగారు సర్వీస్ లో ఉండి చనిపోయారండి. ఒక ఎంప్లాయీ కొడుకుకి, అంటే నేనేదో గొప్ప అని నేను చెప్పను కానీ, ఒక ఎంప్లాయీకి ఇచ్చే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంత మర్యాద ఇస్తుంది సార్. కారుణ్య నియామకం కింద ప్రకాశం జిల్లాలో 2001 నుంచి అసలు రిక్రూట్మెంటే లేదు. ఆఫీస్ సబార్డినేట్ ఇస్తే గానీ మిగతా పోస్టులు అసలు రిక్రూట్మెంటే లేదు. మేము అక్కడికి వెళ్ళి అడిగితే ఇంకా ఒక 10 సంవత్సరాల తర్వాత కనిపించింది అయ్యా, ఇప్పుడు ఇస్తాము అంటున్నారు. సార్ని కూడా కలిసాము, సార్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న సార్ని కూడా కలిసాము. కలిసినారు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ ఒక స్పష్టత అనేది రావడం లేదు మాకు. అదొకటి. నెక్స్ట్, ఒక బెదిరింపు ధోరణిలో గవర్నమెంట్ అయితే ఉన్నట్టు కారుణ్య నియామకం మీద మాకు అర్థమవుతుంది. దీని మీద ఫ్యాక్టరీ తరఫున మీరు ఎటువంటి పోరాటం చేస్తారు? అసలు మేము మీ మధ్యలో ఉన్నామా లేమా అసలు అది కొంచెం సార్ దగ్గర నుంచి క్లారిఫై కావాలి సార్. ఓకే, తప్పకుండా సార్. తప్పనిసరిగా మీ మధ్యలో లేకపోవడం అనేది లేదు. నిన్న 3 రోజుల నిరాహార దీక్షల్లో కూడా మీ డిమాండ్ కూడా ప్రధానమైన డిమాండ్గానే ఎందులో పెట్టుకుంటాను. తప్పనిసరిగా అంటే కారుణ్య నియామకాల్లో జరుగుతున్నటువంటి జాప్యానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఎంప్లాయీస్ 2 రకాలండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్, లోకల్ బాడీ ఎంప్లాయీస్. ఇటు వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ లో ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ అడ్జస్ట్ చేస్తున్నారు. లోకల్ బాడీ ఎంప్లాయీస్ అనేది కేవలం జిల్లా పరిషత్, మండల పరిషత్లో మాత్రమే చేయాలి వీళ్ళని అనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ వేకెన్సీ లేదని చెప్పి చేస్తున్నారు. మన పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా వరకు పోస్టులు లోకల్ బాడీలో కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంది. దీన్ని మేమేమంటున్నామంటే, ప్రభుత్వాన్ని ఇప్పటికే 5 సంవత్సరాలు సుమారు అయిపోతా ఉంది. కరోనా అయిపోయిన తర్వాత చాలా మంది రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. జీవనాధారం లేక ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ పిల్లలకు న్యాయం చేయాలంటే తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా 1 టైం సెటిల్మెంట్ గా కలెక్టర్ పూల్లో ఒక జియో ఇష్యూ చేసి ఆ జిల్లాలో ఉన్న పెండింగ్ లో ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా 1 టైం సెటిల్మెంట్ గా చేయమని మేము కోరుతాం. అయితే వారు చెప్పేది ఏంటంటే, సెక్రటరీకి వెళ్ళి ఎవరినో కలిసేమని బెదిరింపు ద్వారాలతో మాట్లాడుతున్నారు అంటే, అది బెదిరింపు ద్వారాలతో మాట్లాడితే కన్నా చాలా తప్పది. పేరులోనే కారుణ్య నియామకం, కారుణ్యం లేకుండా అధికారులు మాట్లాడటం చాలా దారుణం. వారి కుటుంబాలకు ఎటువంటి జరిగితే అటువంటి కారుణ్యం లేకుండా ఉంటారా? ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ అధికారులు తీరైతే అది గర్హనీయం. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారు ఏ అధికారి ఆ దృష్టిలో తెలియజేస్తే తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి గారికి కానీ అలాగే సీఎం గారికి కానీ తెలియజేసి అధికారులకు తీరు మారకపోతే ఆ ఎఫెక్ట్ ప్రభుత్వాల మీద పడిన సందర్భాలు మీకు తెలియనివి కాదు. తప్పనిసరిగా కారుణ్య నియామకాల పోస్టులు నియమించడంలో కారుణ్యాన్ని ప్రదర్శించకపోతే ప్రభుత్వానికి మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది. దాని ఇంపాక్ట్ ప్రభుత్వం మీద పడుతుంది. ఖచ్చితంగా విజయభాస్కర్ గారు మీకు కాంటాక్ట్లోకి సాయి శ్రీనివాస్ గారు వస్తారు. మీకు జరిగినటువంటి అన్యాయం కిందే మేమైతే చూస్తున్నాం. ఎందుకనంటే మీ పట్ల ఎవరైతే ఆ రకమైనటువంటి వ్యవహార శైలి కలిగి ఉన్నారో ఖచ్చితంగా సార్ మాట్లాడటానికి కూడా ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. మీరు ఎక్కడా కూడా అధైర్యపడొద్దు. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలనే మేము కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. మీరు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. థాంక్యూ సార్.